హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్జన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి కోర్టు కేసు అనేది ఏమైంది అనేది క్లియర్ కట్గా చూద్దాం ఈ వీడియోలో. చాలామంది అడుగుతున్నారు అనమాట కోర్టు కేసు ఏమైందని. ఇక్కడ చూడొచ్చు మీరు కమెంట్స్ కూడా. చాలామందికి యూస్ఫుల్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను, కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీకు ప్రూఫ్స్ చూపిస్తాను, ఏం జరుగుతుందో లేదా నేను చూసానా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ వీడియో ప్రూఫ్ చూసేయండి, దాని తర్వాత మాట్లాడదాము. Recent development has been occurred by the respondent yesterday night, my lord. They have reflected in the website of the one of the RRC that the examination date has been finalized, and that is, well, earlier there were presumption that it will start from this to that date, but now they have clarified the final date that is their intent is, well, to conduct the examination. There is nothing new in this. ఇక్కడ చూడొచ్చు మనము ఆర్ఆర్బి రైల్వే నుంచి మనకి ఆఫీషియల్ నోటీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు అది ఎప్పుడు రిలీజ్ చేశారో అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎప్పుడు రిలీజ్ చేశారో కూడా చూద్దాం ఈ వీడియోలో. ఆర్ఆర్బి భువనేశ్వర్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తేనే మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తేనే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనము రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసి దాని తర్వాత షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ అని ఉంటుందన్నమాట, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉండేటివి అసలుకి నిజమా కాదా, ఒకవేళ నిజమైతే ఇవి ఎప్పుడు వదిలేరు అసలుకి మనకి అనేది చెక్ చేసినట్టయితే మనము చాలామంది చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్టు కేసు గురించే చూస్తున్నారు. ఇది అవకాశంగా తీసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడో నోటీస్ ఇచ్చిండేటి కూడా మళ్ళీ తవ్వితీస్తున్నారనమాట. ఇది ఆల్రెడీ షెడ్యూల్ చేసిండేది ఎప్పుడో చేశారనమాట. షెడ్యూల్ చేసిండేది 17th నవంబర్ నుంచి 31/12/2025 అంటే డిసెంబర్ లాస్ట్ వరకు ఉంటాయని ఎగ్జామ్ డేట్స్ అని ఎప్పుడో మనకి తెలుసు. అప్పుడే షెడ్యూల్ చేశారు కూడా వీళ్ళు. మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినప్పుడే మనకి షెడ్యూల్ చేశారు ఆల్రెడీ. ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చిండే అప్డేట్ అయితే కాదు ఇది. కాబట్టి ఎవరే కానీ టెన్షన్ పడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడున్నా కూడా ఎగ్జామ్ మనకి ఇంపార్టెంట్ మన ప్రిపరేషనే అనమాట. మన ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. మన ప్రిపరేషన్ అనేది సరిగ్గా లేకుంటే మనకి ఎప్పటికీ జాబ్ రాదు. కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కోర్ట్ అప్డేట్ గురించి చెక్ చేసినట్టయితే మనము in view they were re-notified given in mid-November, and he said that the affidavit be placed on record before the next order. Interim orders to continue. 13th November. There is a recent development has been occurred by the respondent yesterday night, my lord. They have reflected in the website of the one of the RRC that the examination date has been finalized, and that is, well, earlier there were presumption that it will start from this to that date, but now they have clarified the final date that is their intent is, well, to conduct the examination. There is nothing new in this. మీరే చూసారు కదా కోర్టు కేసు అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుందో. ఇక్కడ ఏం లేదు, మనకి కోర్టు కేసు అనేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందంటే జస్ట్ మనకి ఆఫీసర్స్ ఎందుకు నోటీస్ అనేది రిలీజ్ చేశారు ముందుగానే అని చెప్పి మనకి ఈరోజు హియరింగ్ ఉండేదన్నమాట. మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ నోటీస్ అనేది ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారని ఈరోజు ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత మనకి ఆన్సర్స్ అనేటివి కూడా ఇచ్చారనమాట ఆర్ఆర్బి సైడ్ నుంచి కూడా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, 10th వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడే వచ్చింది మనకి సూపర్ సర్ప్రైజ్ అప్డేట్ అనేది. మనకి స్టే అనేది మనకి 13th నవంబర్కి వెళ్ళిందనమాట. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది జరగడానికి అవకాశమే చాలా తక్కువ. పోస్ట్ పోన్ చేయాల్సిందే ఖచ్చితంగా. నేను ఆల్రెడీ చెప్పాను అఫీషియల్గానే 2 to 3 times చెప్పాను అనమాట. నేను అఫీషియల్గా నోటీస్ అనేది వస్తుంది ఖచ్చితంగా అని. మీరు చూడొచ్చు ఆల్రెడీ మన వీడియోస్లో కూడా 2 సార్లు నేను చెప్పాను. కాబట్టి ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండేది నేను పాస్ చేయడం వరకే. మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మీరు కోర్టు కేసు మీద ఎక్కువ ఆధారపడకుండా మనము ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తేనే మనకి జాబ్ రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నా హెల్ప్ నేను చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. ఈరోజు మనకి వేకెన్సీస్ యొక్క హియరింగ్ కూడా జరిగిందనమాట. కొద్దిగా డిస్కషన్ అనేది జరిగిందనమాట. వేకెన్సీస్ పెంచాలా లేదా అని కూడా. మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనకి ఒకవేళ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినారంటే November 17th నుంచే మనకి వేకెన్సీస్ అనేవి తర్వాత కూడా పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ మనకి ఎగ్జామ్ అనేది ఆల్రెడీ తెలుసు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనకి వేకెన్సీస్ అనేటివి ఇంక్రీజ్ చేశారు. రీసెంట్గానే జరిగిండేది అది. దాని అనుగుణంగా మనం చూసుకున్నట్టయితే మనము వేకెన్సీస్ అనేటివి చాలా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెండో అవకాశం ఏమంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అనేటివి జరిగినాయంటే November 17th
వెంటనే మనకి న్యూ వేకెన్సీతో కూడుకున్న ఒక వేకెన్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిలీజ్ చేశారు, అండర్ గ్రాడ్యుయేట్ కూడా రిలీజ్ చేశారు. మనకి రావాల్సిండేది ఆర్ఆర్బి గ్రూప్ డి. కాబట్టి ఈ 2 అవకాశాలు అనేటివి ఉన్నాయి మనకి అని చెప్పి డిస్కషన్ అనేది చేశారు. ఎందుకు చేశారంటే నెక్స్ట్ వేకెన్సీస్ నుంచైనా అట్లీస్ట్ ట్రై చేస్తాం కానీ ఈసారి మనకి నోటిఫికేషన్ ద్వారానే వెళ్దాము అని ఆర్ఆర్బి వాళ్ళు చెప్పారనమాట. 10th వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి ఇద్దరికి కలిపి కండక్ట్ చేద్దాము ఎగ్జామ్ అనేది అని ఆర్ఆర్బి వాళ్ళు కోర్టు వాళ్ళకి చెప్పారనమాట. కానీ కోర్టు వాళ్ళు ఇప్పుడు దాకా అసలుకి తగ్గలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే కోర్టు పరిగణనలో ఉండగా మీరు అసలుకి నోటీస్ అనేది ఎందుకు రిలీజ్ చేశారనే క్వశ్చన్ చేస్తుంది. కోర్టు వాళ్ళని మజాక్గా తీసుకుంటున్నారనమాట ప్రతి ఒక్కరు. ఆర్ఆర్బి వాళ్ళు మాత్రం ఎవరే కానీ భయపడలేదు. ఆర్ఆర్బి వాళ్ళు నోటిఫికేషన్స్ వదిలిన తర్వాత మనకి వెబ్సైట్లో అన్న అట్లీస్ట్ క్యాన్సిల్ చేయాలా, క్యాన్సిల్ కూడా చేయలేదు, ఏ నోటీస్ కూడా ఇవ్వలేదన్నమాట. ఎవరే కానీ పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి వాళ్ళు కోర్టు గురించి. ఇప్పుడు దాకా అయితే ఎవరికే కానీ ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరైతే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి, త్వరగా ప్రిపేర్ అవ్వండి, 50 రోజుల ప్లాన్ తీసుకోండి, 20 రోజుల ప్లాన్ తీసుకోండి, 30 రోజుల ప్లాన్ తీసుకోండి, లేదంటే టెస్ట్ సిరీస్ తీసుకోండి, ₹1 వస్తుంది, ₹2 వస్తుంది, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకో, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకో, ఇవన్నీ ఎన్ని చెప్పినా అన్నీ ఫేకే. వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసమే చేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ 1 year దాకా మీకు టైం అనేది వచ్చింది. ఈ 1 year మీరు చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారని అందరికీ తెలుసు. కాబట్టి ఎవరి సైడ్ వచ్చినా కూడా మనకు కావాల్సిండేది ఒక్క సీటే. ఆ సీట్ అనేది ఐటీఐ వాళ్ళకైనా కూడా 10th వాళ్ళకైనా కూడా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. లేదు నేను కోర్టు కేసు గురించి చూసుకుంటూ కూర్చుంటా, నాకు జాబ్ వచ్చేయాలి అంటే యాడ రాదు. కాబట్టి ఈడిచ్చే 10 minutes కానీ మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఆ 10 minutes అనేది మీకు ఎగ్జామినేషన్లో యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కూడా మీరు ఇక్కడే ఉన్నారంటే మీరు ఎగ్జామ్ గురించి ఆలోచించట్లేదనే మీరు అర్థము. నేను ఒక్కటే చెప్తున్నాను, ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. మీకు 17 days ఉంది, ఎక్కువ లేదు టైం కూడా. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పోయిందంటే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సిండేది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ అవ్వాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి నెక్స్ట్ హియరింగ్ అనేది November 13th ఉంటుందన్నమాట. అట్లీస్ట్ మనకి 10 subjects క్రాష్ కోర్స్ లాగా ప్రొవైడ్ చేస్తానన్నమాట. అవి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, యూట్యూబ్లోనే ప్రొవైడ్ చేస్తాను. నాకు ₹1 కూడా వద్దు మీ నుంచి. మీకు డైరెక్ట్గా లింక్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.